దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్యము. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము అనేక సందర్భాలలో మనము మనోధైర్యం పొందుట కొరకు చదువుతూ ఉంటాం. దేవుని యొక్క సేవకులు కూడా ధైర్యపరచుటకు వినిపింప చేస్తున్న మాట. ప్రస్తుత ఆధునిక యుగములో అనేక రకాలైనటువంటి శ్రమలు, సమస్యలు అవినీతిమంతులకు కలుగుతున్నట్లుగానే నీతిమంతులకు, యథార్థవంతులకు, భక్తిపరులకు కూడా కలుగుచున్నవి. ఇవి మనము నిత్యము చూచుచున్న ఈ భౌతిక సంబంధమైన ప్రపంచములో అంశాలు ఇవే. అనేక సంబంధమైనటువంటి నేరాలు, ఘోరాలు వంటివి వింటున్నప్పుడు ఎంతవరకు అది సత్యము, న్యాయమని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అనేక మంది అమాయకులు కూడా బలి అయిపోతూ అనేక సమస్యలలో చిక్కుబడుతున్నటువంటి పరిస్థితులు. ఆయనను దేవుడు విడిచిపెట్టువాడు కాదు, తగిన కాలమందు ప్రతిదండన చేస్తాడు. కనుకనే వాక్యము చేత ఇశ్రాయేలీలకు మరియు యోధా ప్రజలకు మనోధైర్యమును నింపునట్లు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ వాక్యములు వ్రాయించినప్పుడు వారు ఆత్మీయముగాను భౌతికముగాను తిరిగి బలోపేతము కాబడాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దేవుడు చేస్తానన్న కార్యము తగిన కాలం వరకు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అయితే మనము కూడా ఓరిమితో, నిరీక్షణతో ఆ కార్యము జరిగే సమయం వరకు ఎదురు చూడవలసిన బాధ్యత కలిగి ఉన్నది. అయితే మనకిప్పుడే తగిన న్యాయం జరగాలి లేదా తగిన పరిష్కారం జరగాలనే ఆలోచనతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు తన కార్యమును తప్పకుండా జరిగిస్తాడు. కనుకనే ఆయన మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అనే మాటలు తెలియచేస్తున్నాడు. ఇది ఒక కోర్టులో నిలబడుతున్నటువంటి అన్యాయమైనటువంటి ముద్దాయితో దేవుని యొక్క సన్నిధి ఆ పక్షముగా నిలబడుచున్నది అని చెప్పడానికి ఈ భరోసా కలిగినటువంటి వాక్యం ఇది. అనేక మంది ప్రస్తుత కాలములో ఆర్థిక పరమైనటువంటి ఆశలు చూపి న్యాయాన్ని తప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది అమాయకులను సహితము వారిని బాధపెట్టుడు కొరకు, దుర్మార్గులు, అవినీతి పరులు తప్పించుకున్నట్టు కొరకు ఏమీ తెలియనటువంటి బలహీనలను వాడుకుంటూ వారిని సమిధలుగా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనుల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడున్నాడు. అన్యాయం కాకుండా వారిని ఆదుకున్నట్టు కొరకు ఆయన కృప చూపుతాడు అనే దానికి ఈ వాక్యము నిదర్శనమై ఉన్నది. ఏ ఆయుధమైనను అనే మాటను బట్టి అది మరణకరమైనటువంటి ఆ శాసనము కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి చట్టము కావచ్చు, మనుషులు కావచ్చు, వారు మారణాయుధాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అది ఏది కూడా నీకు హానికరమైన పరిస్థితులు కలగకుండా నేనే వాటిని నిర్వీర్యం చేస్తానని చెప్పడానికి ధైర్యమును ఇస్తున్నాడు దేవుడు. అనేక సందర్భాలలో ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం, యావత్తు యోధా జాతిని నాశనం చేయాలని కంకణ కట్టుకుని ఒక చట్టాన్ని రూపొందించాడు హామాను. కానీ ఆ చట్టము కూడా ఒక ఆయుధముగా యూదులకు హానికరమై ఉండగా దేవుడు ఆ చట్టాన్ని నిర్వీర్యపరిచున్నాడు, లయపరిచి ఉన్నాడు. అనేక సందర్భాలలో యోధా ఇశ్రాయేలు ప్రజల మీదకి దండితూ వచ్చినటువంటి ప్రజలను కూడా దేవుడు వారి మీదకి రానివ్వకుండా కాపాడాడు. వారికి చక్కని సోదాహరణము ఐగుప్తు రాజు పంపించినటువంటి సైన్యం ఎర్ర సముద్రంలో పెట్టి వారిని నింపి నాశనం చేయలేదా? కాబట్టి ఏ ఆయుధమైనను, ఏ ఆలోచన అయినను, ఏ అభిప్రాయమైనను దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు, అమాయకులకు వ్యతిరేకంగా రూపొందించబడితే దానిని దేవుడు నిర్మూలం చేస్తాడు. దానిని ఆలోచన కలిగి ఉన్న ఆలోచనలు కూడా ఆయన భగ్నం చేయగలడు. కాబట్టి ఈ వాక్యము చేత మనోధైర్యమును కలిగి దేవునిని ఆశ్రయించండి. దేవుని సన్నిధిలో నీవు నీతిమంతుడుగా ఉండి ఆ సహాయమును కోరడం మంచిది. లేకపోతే నీవు ఇతరులకు హాని చేసి నీవు దేవుని సహాయమును పొందగోరి ప్రభువా నాకు మేలు చేయమంటే అది సరికాదు. ఎందుకంటే నీ వలనే అనేక మంది బాధింపబడుతున్నారు. వారు నీ మీద నేరస్థాపన చేస్తారు కదా. అప్పుడు దేవుని సన్నిధిని ఆ న్యాయ విమర్శలో, ఆ బోనులో ముద్దాయిగా నీవు ఉంటావు. కాబట్టి నీకంటే తక్కువ వారిని నీవు అన్యాయముగా బాధ పెట్టవద్దు, వారిని పాడు చేయవద్దు. నీకంటే గొప్పవారి చేత నీవు కూడా తెప్పల పడతావు కదా. అందుకని లోకములో ఉన్న ఒక సామెత, తాడిని తన్నేవాడుంటే
తలను తన్నేవాడు మరొకడుంటాడని. కాబట్టి దేవుడు ఆ విషయంలో ఖచ్చితంగా న్యాయాన్ని పాటిస్తాడు. కనుక దేవుని వాక్యము చేత నిన్ను నీవు సంస్కరించుకుని దేవుని వాక్యము చేత నిర్దోషిగా, నిందారహితుడిగా, నీతిగా, యథార్థముగా నీవు జీవించగలిగినప్పుడు దేవుడు నీ పక్షమునొచ్చి చేరతాడు. అప్పుడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, ఏ అన్యాయము, ఏ ఆలోచన, ఏ చట్టమును, ఏ మారణాయుధమును దేవుడు వర్ధలనివ్వకుండా వాటిని నాశనం చేసి నిన్ను నిశ్చయముగా కాపాడుతాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి మనోధైర్యమును పొందుకొని యథార్థంగా ప్రవర్తించు, ప్రార్థించు, ఆయనను అనుసరించు. నిశ్చయముగా ఆయన కలుగు చేయు మేలును నీవు కన్నులారా చూస్తావు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ సన్నిధిని మా కొరకిచ్చిన ఈ ఉదయకాలపు ఆలోచన, ఉద్దేశములు, వాక్యములకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దైవికమైన మనస్సుతో నీ సన్నిధిని, నీ వాక్యములను ఆధారం చేసుకుని నీ సన్నిధిని ప్రార్థిస్తున్నటువంటి మాకందరికీ మనోధైర్యంను నింపే దైవ లేఖనాలను బయలుపరుచున్నావు. ప్రభువా, ప్రస్తుత కాలములో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అనేక మంది ఈ వాక్యముని ఆధారం చేసుకుని నీకు మొరపెడుచున్నారు. ప్రభువా, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు ఒత్తురని వాక్యపు లేఖనాలు తెలియజేయుచున్నాయి. కనుక నీ సన్నిధికి వస్తున్న ప్రియ బిడ్డలు ఎలాంటి ప్రమాదములో, శ్రమలో, సమస్యలలో ఇరుక్కుని పోయి ప్రభువా సహాయం చేయమని కోరుతున్నారో వారందరికీ తగిన సహాయం చేయి ప్రభువా. నీ అందు విశ్వాసం ఉంచిన నీ భక్తులకు ప్రభువా, యథార్థవంతులకు, సాత్వికులకు ప్రభువా, నీవు వారి పక్షముగా ధైర్యం ఇచ్చి, మనోధైర్యం ఇచ్చి విజయమును చేకూర్చండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని సెలవిచ్చున్నావు ప్రభువా. అది నీ వాక్యము చేత మాకు వివరించున్నావు ప్రభువా. ఆ ఆయుధము ప్రభువా మనుషుల ఆలోచన కావచ్చు, వారి ఆజ్ఞలు, చట్టాలు కావచ్చును ప్రభువా, లేదా మారణాయుధాలు కావచ్చు, ఆలోచన కావచ్చు. అదేమైనను నీవు నిర్వీర్యపరిచి చెదరగొట్టి అమాయకులు, దీనులు, బలహీనులు, యథార్థవంతులు, దైవజనులను నీవు ఎల్లప్పుడూ కాపాడుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రస్తుత కాలములో మా తండ్రి క్రైస్తవ విశ్వాసులను భయపెట్టి బాధ పెట్టుట కొరకు రూపొందించబడుతున్నటువంటి మా ప్రభా మత మార్పిడి చట్టం అనేటటువంటి ఆ బిల్లును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం అది నాయన రూపొందించబడి అమలు చేయబడుతున్న పరిస్థితులలో ప్రభు నీ సత్య సువార్తను ప్రకటించు సేవకులు, విశ్వాసులు నాయన ప్రభు చెరసాల పాలై ప్రభువా మతని శిక్షించబడే పరిస్థితులు కలుగుచున్నవి ప్రభువా. ఇలాంటి పరిస్థితులను నీవు మాత్రమే సరిచేయగలిగిన దేవుడో ప్రభువా. మా తండ్రి అద్భుతమైన కార్యం చేయండి. ఏ బిల్లైనను, ఏ చట్టమైనను, ఏ ఆలోచన అయినను, ఏ ఆజ్ఞైనను, ఏ మారణాయుధమైనను ప్రభా దానిని కొనసాగింపనివ్వకుండా నిర్వీర్యపరచు ప్రభా. స్తోత్రాలు. ఎవరైతే ఎలాంటి ఆలోచనలకు ప్రభా మరి ముందుకొచ్చుచున్నారు వారికి కన్నులు తెరిపింపు చేయండి. నీ భయమును, భక్తిని వారికి కలుగ చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నమ్మకమైన దేవుడవు తండ్రి. ఇంకా అనేక మంది కోర్టుల్లో వ్యాజ్యము జరుగుచుండగా ప్రభా దీనుల పక్షంగా ఎవరూ లేక వారు అన్యాయం అయిపోతున్నారు ప్రభువా. అలాంటి ఆ పరిస్థితులలో కొంతమంది నాయన వారి పక్షంగా వాదించవలసినటువంటి ఆ లాయర్స్ ను కూడా మా ప్రభా మా తండ్రి డబ్బులు ఇచ్చి ఎదుటి పక్షం వారు కొనేస్తున్నారు. కొంతమంది న్యాయ విమర్శకు వెళ్లకుండానే ముందుగానే సెటిల్మెంట్లు పెట్టి ప్రభా న్యాయం జరగకుండా చేస్తున్నారు ప్రభా. నలిగిపోతున్న పేదలున్నారు, అమాయకులున్నారు, సామాజికంగా బలహీనులున్నారు ప్రభా. ఆర్థికపరమైన పరిపుష్టి లేని వారు ఉన్నారు, విద్య లేనటువంటి పామరులు ఉన్నారు ప్రభువా. ఇట్లాంటి వారి పక్షంగా నీవు వ్యాజ్యమాడు అంటే తండ్రి. ఎందుకనగా నీవు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడవు. నీవు నీతి న్యాయములను అనుసరించి ప్రభా తగినట్లుగా పరిష్కారం చేసే దేవుడవు. నీవు మాత్రమే తీర్పు తీర్చగలిగిన సమర్థుడవు ప్రభువా. మానవుల రాజ్యము మీద అధికారివిగా, ప్రధానుడుగా, సమస్త పరిపాలకుడుగా, సృష్టికర్తవుగా నీవే ఉండి కలుగ చేసుకుని ప్రభా దీనుల మొరను ఆలకించి న్యాయం చేయి ప్రభువా. మా తండ్రి నాయనా నీ సన్నిధిని శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకునండి. వ్యాధిగ్రస్తుల పక్షంగా మరి తండ్రి నీ వైద్యం చేసి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని కలిగింపు చేయండి. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. నేను చేస్తున్న ప్రతి ప్రార్థన వారు కూడా ఏకీవించుచుండగా నిశ్చయముగా అద్భుతమైనటువంటి నీ కృప వాత్సల్యతను, నీ మహిమ కలిగిన కార్యాలను వారు అనుభవించినట్లు కృప చూపుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్.